నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈవాటి మన అమృతం కార్యక్రమం కూడా రెండు చక్కటి సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన, సులభమైన వంటకాలతో సిద్ధంగా ఉందండి. సో ఎప్పుడూ కూడా అందరి వయసుల వారికి సరిపోయే విధంగా, అన్ని రకాలుగా మనకు ఉపయోగపడే విధంగా, ఆడవాళ్లకు ఎక్కువగా శ్రమ కలిగించకుండా ఉండే విధంగానే మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ఏదో 1-2 వంటకాల్లో కొన్ని పదార్థాలు మనకు ఎక్కువగా ఉంటాయి, కొంచెం స్పెషల్గా తెచ్చుకొని చేసుకునే ఉంటాయి తప్ప మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ మన ఇంట్లో ఎప్పుడు రెడీగా అవైలబుల్గా ఉండేవే. ఒక 80% వరకు మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వంటకాలు ఎలా ఉండాలి అంటే ఆరోగ్యంతో పాటు ఈజీగా కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ టైంలో ఎవరికి ఉందండి పెద్ద టైము, గంటలు కూర్చొని చేసుకునే టైం ఎవరికీ లేదు. సో అందుకే ఏంటంటే సింపుల్గా చూసేలా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. అలా మేము ఒక సింపుల్ వంటకం, సూపర్ టేస్టీ వంటకం, ఒక మంచి కూర తయారు చేసుకోబోతున్నాం. మరి ఆ వంట పేరేంటో తెలుసా? మునక్కాడ నువ్వుల పల్లీల కూర. సో మునక్కాడ అంటేనే సూపర్ హెల్దీ, సూపర్ టేస్ట్. అండ్ దాంతోపాటు నువ్వులు, పల్లీలు, ప్రోటీను, తర్వాత కాల్షియము, ఇంత మంచి న్యూట్రిషనల్ వాల్యూస్తో కూర తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ నువ్వుల పల్లీల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, నువ్వులు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న మునక్కాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మునక్కాడ నువ్వుల పల్లీల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏంటంటే మునక్కాడ అనేది మనం ముఖ్యమైన పదార్థంగా తీసుకున్నాం. మునక్కాడలో అధికంగా వైటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ 3 కూడా చాలా అధికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి మునక్కాడ గుజ్జు ఏదైతే ఉందో, మనకు మునక్కాడ ఉడికించిన తర్వాత అందులో మధ్యలో స్క్రేప్ చేస్తే గుజ్జు వస్తుంది కదా, అది అసలు ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా అండి. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికైనా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికైనా కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో మరి అటువంటి మునక్కాడతో ఈరోజు మనము పల్లీలు, నువ్వులు, ఇంకా పల్లీలు అంటే ప్రోటీను, నువ్వులు అంటే మంచి కాల్షియము, సో వీటి కాంబినేషన్తో మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం ఒక కూర. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిట్ చేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుని ఒక చిన్న ప్రాసెస్ చేద్దాం. అంటే మెయిన్ కూర ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. అంటే మన వంటలో మనం పల్లీలు, నువ్వులు కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు, పల్లీలు, నువ్వులు ఈ మూడింటిని కూడా చక్కగా వేయించేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం మెయిన్ కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. అంటే మనం ఇది పల్లీలు, నువ్వులు ఈ కూరలో ఉపయోగిస్తున్నాము. సో దాన్ని ఏ రకంగా వేసుకోవాలి? పేస్ట్ రూపంలో వేసుకోవాలి. పచ్చిగా వేసుకుంటే అస్సలు బాగోదు. అందుకే ఏంటంటే ఒక పిసరు వేయించేసుకొని చక్కగా వేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ మనం పల్లీలు వేసేసుకుందాం. నువ్వులు చివరిలో వేసుకుంటాము, తొందరగా వేగుతుంది కాబట్టి. ఇది ఒకసారి వేయించేసుకున్నాక ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఎండుమిరపకాయలు జస్ట్ మరి ఎక్కువగా తీసుకోలేదు, ఒక 2 నుంచి 3 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకు లైట్గా వేగాలి. సో మునక్కాడ బేసిక్గా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఉంటుంది కదా, సో దే విల్ ఆల్సో ఎంజాయ్. మామూలుగా సాంబార్లో ఏదైనా తీసుకున్నా కూడా మనకు ఫస్ట్ ఏంటంటే మునక్కాడ తింటుంటే మనకు 5 వేరు. సో చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అసలు ఆరోగ్యానికి మంచిది. అండ్ ఏ పెళ్ళైనంటే ఏ పెళ్ళిళ్ళలో ఏ వంటకాలైనా కూడా ఖచ్చితంగా మునక్కాడ అనేది ఉంటుంది. అంటే చాలా అంటే మనకు సౌత్ ఇండియన్ వంటకాల్లో అత్యంత ఎక్కువగా వాడేటువంటి కూరగాయల్లో ఇది ఒకటి అనమాట, మునక్కాడ. అలాగే మామూలుగా మనం తయారు చేసుకునే కూరల్లో కూడా అండి నువ్వుల పల్లీల పొడిని మీరు సపరేట్గా ఒక 4-5 రోజులకు ఒక్కోసారి, ఎవ్రీడే అక్కర్లేదు, ఇంత డబ్బాలో ఇంత గాజు పాత్రలో చేసుకొని పెట్టుకుంటే ఏంటి అంటే మనం తయారు చేసే కూరల్లో ముఖ్యంగా దొండకాయలు, బెండకాయలు, తర్వాత అరటికాయలు ఇలాంటి కూరల్లో మనకి ఈ పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇదంటే మామూలుగా పల్లీల నువ్వుల పొడి. ఎందుకంటే డైరెక్ట్గా తినకపోయినా కూడా అది ఏదో ఒక రకంగా మన వంట ద్వారా మన శరీరంలోకి వెళ్ళాలి కదా. సో బికాస్ కాల్షియం, ప్రోటీన్ ఇవన్నీ మనకి ఏదో ట్యాబ్లెట్స్ ద్వారా వచ్చేదానికన్నా కూడా ఫుడ్ ద్వారా వచ్చేది ఇంకా చాలా మంచిది కదా. సో ఇక్కడ మనం టొమాటో ప్యూరీ చేసుకున్నామండి ఈ వంటలో. సో టొమాటో ముక్కలుగా కాకుండా టొమాటో ప్యూరీ లాగా చేసుకున్నాం అనమాట. ఓకే, సో పల్లీలు వేగిపోయాయి కదా. సో ఇప్పుడు దీన్ని మనం తీసుకునే ముందు చివరిగా మనం కాస్త నువ్వులు వేసుకోవాలి. నువ్వులకు ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఒక 1/2 కప్పు నువ్వులు, సేమ్ క్వాంటిటీస్ పల్లీలు, నువ్వులు ఒకటే క్వాంటిటీలో వేసుకొని, ఓకే. సో ఈ విధంగా మనము పల్లీలు, నువ్వులు చక్కగా వేయించేసుకున్నాం ఎండుమిరపకాయలతో పాటు. దీన్ని ఒక కప్పులోకి తీసేసుకుందాం. కప్పులోకి తీసేసుకుని
ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకుని వచ్చిన తర్వాత అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, చూసారా, ఇలా చక్కగా పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు ఈ మూడింటిని కూడా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. నున్నటి పేస్ట్ అనే చెప్పొచ్చు, కచ్చా పచ్చగా ఏం అవసరం లేదు, నున్నగా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించేసుకుందాం, ఎందుకంటే మన మెయిన్ ప్రాసెస్ ఇందులో మళ్ళీ తయారు చేసుకోవాలి కాబట్టి. ఓకే, మళ్ళీ కాస్త నూనె వేసుకుందాం. పల్లీల నువ్వుల పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసేటప్పుడు నూనె కూరకు కాస్త తక్కువగా వేసుకోండి, ఎందుకంటే దాంట్లోంచి కూడా నూనె మళ్ళీ బయటకు వస్తుంది. సో అది ఇది కలిసి ఇంత నూనె వేసానా నేను అని అనుకోకుండా సో ముందే కాస్త తక్కువ వేసేసుకుంటే బెటర్. ఓకే, ముందుగా కాస్త ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, అలాగే కాస్త కరివేపాకు వేశాక సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు కూడా వేసేసుకుందాం. మామూలుగా మీరు ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత టొమాటో పేస్ట్. సో టొమాటోని కూడా మనం ముద్దుగా గుజ్జులాగా చేసుకొని పెట్టుకున్నాము. కొంచెం మనకు వేగిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇలా పొడువుగా కట్ చేసుకున్నటువంటి మునక్కాడలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. సో చక్కగా మనం కట్ చేసుకొని ఉడికించుకొని పెట్టుకున్న మునక్కాడలు ఏవైతే ఉందో అవి చక్కగా ఒక కప్పు నిండా, అంటే ఒక 2 మునక్కాడలు లేకపోతే మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మునక్కాడలు వేసేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికినవే కాబట్టి పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. సో చివరిగా ఏంటి అంటే మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు, నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. మొత్తం వేసేస్తున్నానండి, అంటే మనకు మెయిన్ ఇదే రుచి కాబట్టి వేసేస్తున్నా. సో దీంట్లో మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసేసుకుందాం. అసలు ఎక్కడ ఇటువంటి పేస్ట్ మాత్రం వేస్ట్ అయితే మనం అసలు తట్టుకోలేము. సో ఇంతే కాకుండా ఇంకొంచెం కూడా మనం వాటర్ ఖచ్చితంగా దీనికి యాడ్ చేసుకోవాలి. దగ్గర పడిపోతుందండి, ఎందుకంటే మనకు పల్లీలు, నువ్వులు వేసాం కదా, సో అది కొంచెం దగ్గర పడిపోతుంది. సో ఇది మనకు చక్కగా నాకు తెలిసి పులావ్లో కూడా బాగుంటుంది. పులావ్కి, తర్వాత ఫ్రైడ్ రైస్కి, ఇలా చాలా వాటికి బాగుంటుంది. సో ఇంత వాటర్ వేసిన తర్వాత ఏమైనా కొంచెం ఉప్పులు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే కూడా ఈ టైంలో మీరు చేసేసుకోవచ్చు హ్యాపీగా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. సాధారణంగా మనం గోధుమ పిండి తయారు చేసేటప్పుడు గోధుమలు పట్టిస్తూ ఉంటాం. ఈసారి గోధుమలు పట్టించేటప్పుడు ఒక గుప్పెడు శనగలు కూడా వేసి పట్టించండి. అప్పుడు చపాతీలు చాలా తెల్లగా రుచికరంగా వస్తాయి. ఖచ్చితంగా ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ఇలా ట్రై చేయండి. ఓకే, సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో నువ్వుల పల్లీలు పేస్టు చక్కగా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి మనకి రంగు కూడా పూర్తిగా కారం కలర్లో ఉండదు, అంటే కొంచెం ఎల్లో, మన పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి ఆ కలర్లోకి ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా చక్కగా కొత్తిమీర కూడా పైన నుంచి లైట్గా వేసేసుకుంటే
అందంగా చక్కగా రుచికరమైన మునక్కాడ నువ్వుల పల్లీల కూర రెడీ అండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునక్కాడ నువ్వుల పల్లీల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, నువ్వులు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న మునక్కాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మునక్కాడ నువ్వుల పల్లీల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పల్లీలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించి తీసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో పేస్ట్, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న మునక్కాడలు, మెత్తగా పేస్ట్ చేసుకున్న పల్లీల నువ్వుల పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ములక్కాడ నువ్వుల పల్లీల కూర రెడీ. చూసారు కదా, మునక్కాడ నువ్వుల పల్లీల కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పల్లీల పేస్ట్ వేస్తే అసలు మామూలుగా కమ్మగా ఉంటుందండి. మామూలుగా ఏదైనా కూడా వంకాయతో చేసిన ఏదైనా మనకి పల్లీల నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో అది చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. కాకపోతే దానికంటూ ఉడికే టైం ఇవ్వాలి, లేదంటే పచ్చి పచ్చిగా మనకి అదే స్మెల్ వస్తూ ఉంటుంది. ప్రాపర్గా ఉడికితే ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ ఉందండి. సో మునక్కాడ సూపర్ టేస్ట్, ఇవి సూపర్ టేస్ట్. ఈ రెండింటి కాంబినేషన్ ఇంకా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదాం. రెండో వంట పేరు ఏంటి అంటే పాలకూర రైతా. ఎన్నో రకాల రైతాలు మనం తయారు చేసుకున్నాం. మరి పాలకూర రైతా అసలు ఎలా ఉండబోతోంది, దేనికి బాగుంటుంది తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలకూర రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన పాలకూర 2 కప్పులు, ఉప్పు తగినంత, పెరుగు 2 కప్పులు. పాలకూర రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మరి పాలకూర రైతా అంటే కొంచెం కొత్తగా ఉంది కదా. సో నార్మల్ గా రైతా అంటే మనం ఎలా చేసుకుంటాం ప్రాసెస్ అందరికీ తెలిసిందే. పాలకూర రైతా యొక్క స్పెషాలిటీ ఏంటి? సో ఫస్ట్ పాలకూర గురించి మాట్లాడుకున్న తర్వాత రైతా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో పాలకూర అంటే విటమిన్స్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే అధికంగా ఉంటాయి. ఇది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే విషయంలో పాలకూర సూపర్గా పనిచేస్తుంది. అసలు ఆకుకూరలు అన్నీ సూపరే, అందులో పాలకూర ఇంకా సూపరు. సో కంటికి అలాగే జుట్టుకి కూడా చాలా మంచిది. అందుకే పిల్లల్ని పాలకూర ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. బాగా నీరసంగా ఉన్న వాళ్లకు పాలకూర జ్యూస్ తాగడం వల్ల మంచి అంటే ఒక ఎనర్జీ వస్తుంది. లాస్ట్ అయిపోయినటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో అది చక్కగా పెరుగుతాయి. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయిన వాళ్ళకు కూడా పాలకూర జ్యూస్ తాగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ చాలా బాగా పెరుగుతుంది. సో అలా మనకు పాలకూరలో చాలా ఉన్నాయి. సో మరి పాలకూరతో ఈరోజు మనం రైతా తయారు చేసుకోబోతున్నాం. సో పాలకూరతో ఎన్ని వంటలండి, పాలకూర వడలు, పాలకూర పప్పు, పాలకూర కూర, ఇంకా చాలా ఇలా పాలకూర రైతా ఇలా చేసుకోవచ్చు. సో రొటీన్గా ఎప్పుడు మీరు చేసే రైతాలా కాకుండా ఇలా ఈసారి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. వెరీ సింపుల్ అండి. రైతా అంటేనే సింపుల్, ఇంకా అది అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా రైతాలు, సాలెడ్లు కష్టమైన ప్రాసెస్లో ఎప్పుడూ ఉండవు. ఓకే, సో అందులో కూడా ఈ రైతా ఏంటి అంటే సౌత్ ఇండియన్ రైతా అంటే మన స్టైల్లో అన్నీ మన ఇంట్లో ఉండేవి అనమాట. జస్ట్ ఏంటి అంటే మనకు పాలకూరను మాత్రము కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నాం అంతే, ఎందుకంటే అదే మెయిన్ కాబట్టి. సో ముందుగా కాస్త నూనె. ఎప్పుడూ నిజంగా అండి రైతా అంటే మన స్పెషల్ ప్రాసెస్లో చేయాలంటే కొంచెం కష్టమే. అంటే ఏం చేయాలో అర్థం కాదు బేసిక్గా. అది ఏం చేస్తామబ్బా రైతా అంటే అవే కదా మనకి ఉల్లిపాయ ముక్కలు, ఇంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, కీరా వీటితోనే చేస్తూ ఉంటాం. రొటీన్ టేస్ట్ అలాగే ఉంటుంది, బాగుంటుంది. రొటీన్గా చేసినా అది కూడా బాగుంటుంది. కానీ ఇలా కొత్తగా చాలా స్పెషల్గా తయారు చేసే ప్రయత్నం చేయండి ఈసారి ఇలా నేర్చుకుని. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కాస్త జీలకర్ర వేసేసుకుందాం. ఇది రైతా కాబట్టి దీంట్లో మనం ఆవాలు అలాంటివి ఏమీ వేయట్లేదు. సో జీలకర్ర వేసేసుకున్నాము. తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత అందులో కాస్త పసుపు లైట్గా,
ఒకవేళ మీకు రైతా పూర్తిగా వైట్గానే ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అసలు పసుపు వేయనక్కర్లేదు. ఇది మనకు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. అసలు అల్లం వేస్తే వచ్చే స్మెల్లే వేరండి, అసలు భలే ఉంటుంది. అంటే మన ఒంట్లో అప్పుడప్పుడు కొన్ని తెలియని నొప్పులు ఉంటాయి, అవి ఎలా పోతాయో ఎందుకు వస్తాయో కూడా అసలు మామూలుగా తెలియదు. అంటే అది ఎందుకు అంటే మామూలుగా ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అలా కొన్ని భాగాల్లో కొందరికి భుజాలు ఉండొచ్చు, కొందరికి పెద్దవాళ్ళకైతే మోకాళ్ళు ఉండొచ్చు, అలా కొన్ని నొప్పులు ఉండిపోతాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్తోనే మనకు బేసిక్గా పెయిన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించే న్యాచురల్ ఫుడ్స్ మన దగ్గర చాలా ఉంటాయి. ఆమ్లా, ఫస్ట్ మనకు ఉసిరికాయ, అల్లం, ఇలా కొన్ని ఉంటాయి, మనకు గూగుల్లో వెతికినా కూడా దొరికేస్తుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. ఉల్లికాడలు వేసేసుకున్నాము, చక్కగా వేయించేసుకున్నాము. ఇప్పుడు కొంచెం మనకు కావాల్సిన పొళ్ళు వేసుకుందాం. సో ఫస్ట్ కాస్త కారం, కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త జీలకర్ర పొడి, ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మన ముఖ్యమైన పదార్థం ఏంటి, పాలకూర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్స్ నీళ్లు వేసుకుందాం. జస్ట్ మనకు ఆ మగ్గడానికి మాత్రమే అన్నమాట, సరిపోతుంది. ఇది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత ఇంకొంచెం పాలకూర కూడా మనకు కావాల్సింటే వేసుకోవచ్చు. సో ఇది ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం మన దగ్గర పడిన తర్వాత ఇంకొంచెం పాలకూర కూడా వేసేసుకుందాం. ఓకే, సో రొటీన్గా ఈ భిన్నంగా ఇది మనకి ఏంటి అంటే చక్కగా చపాతీ తిన్నా, పుల్కా తిన్నా, ఏ తిన్నా కూడా మనకు ఇది బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో అన్నీ వేసుకున్నాం కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము అన్నీ వేసుకున్నాం కాబట్టి మంచి అంటే మన సౌత్ ఇండియన్ స్పైసెస్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది, కొత్తగా కూడా ఉంటుంది, అలాగే వెరీ హెల్దీ. ఉట్టి పెరుగు మాత్రమే కాకుండా ఇందులో ఇంత క్వాలిటీ ఆఫ్ పాలకూర కూడా వెళ్ళింది కాబట్టి చాలా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా మనము బత్తాయి పండులోని గింజలు తీసేసి ఆ బత్తాయితో రసాన్ని తయారు చేసుకొని ఆ గుజ్జు ఏదైతే ఉందో అది పడేస్తూ ఉంటాం. ఈసారి అలా చేయకండి. గుజ్జు ఏదైతే ఉందో దాంట్లో కాస్త పంచదార వేసుకొని తినేయండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అప్పుడు మీకు జ్యూసు చేసుకున్నట్టుగా ఉంటుంది, బత్తాయి గుజ్జు కూడా వృధాగా పడేయకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చక్కగా మగ్గిపోయింది చూసారా. ఓకే, సో ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. సో ఇంతవరకు మనకు రైతా అంటే పెరిగేది, ఇప్పుడు పెరుగు మరి వేడివేడిగా అందులో పెరుగు వేయలేం కదా. సో ముందుగా చక్కగా పెరుగు తీసుకుందాము. సో పెరుగుని కూడా కొంచెం ఇలా గిలక్కొట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదా అందరి ఇళ్లలో విస్కర్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా విస్క్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాము. అంటే కొంతమందికి రైతా కొంచెం నీళ్ళగా ఉంటే ఇష్టము, కొంతమందికి కొంచెం థిక్గా ఉంటే ఇష్టం, అది మీ ఇష్టం. ఇంకా దాన్ని బట్టి మీరు నీళ్ళు ఎంత పోసుకుంటారో ఏంటో చూసుకొని చేసుకోండి. నేను ఈ కన్సిస్టెన్సీలో చేసా ప్రస్తుతానికి, మరీ నీళ్ళగా అయితే చేయలేదు. ఓకే, సో ఇలా చక్కగా పెరుగు కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము, మనం తయారు చేసుకున్న ఈ పాలకూర మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కొంచెం చల్లారిన తర్వాత పెరుగులోకి వేసుకోవాలి. ప్రస్తుతం నేను వేసేస్తున్నాను. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి వేసేసుకోండి. సో చక్కగా మసాలా పొళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి సౌత్ ఇండియన్ స్టైల్లో భలే ఉంటుందండి. ఇది కూడా ఉట్టిగా తినేయచ్చు యాక్చువల్గా, అలా కప్పులో స్పూన్ వేసేసుకొని చక్కగా తినేయచ్చు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఎక్కడ మనకు ఉండలు లేకుండా నీట్గా
ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టుగా చేసుకుందాం. ఎంత బాగుంది చూసారు, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. అసలు 100% మిమ్మల్ని అడగాలి, ఇంత మంచి రైతా అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి అని చెప్పి. దీన్ని తీసుకెళ్ళి చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పులావ్కైనా దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. అసలు ఇది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేను వెయిట్ చేస్తున్నాను. భలే ఉంది అసలు. పాలకూర రైతా రెడీ అండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? తెలుసు నాకు. కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలకూర రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన పాలకూర 2 కప్పులు, ఉప్పు తగినంత, పెరుగు 2 కప్పులు. పాలకూర రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఇంకువ, అల్లం ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉల్లికాడలు వేసి వేగాక అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పాలకూర, కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత మగ్గించుకున్న పాలకూర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర రైతా రెడీ. చూసారు కదా, పాలకూర రైతా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పాలకూర కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. అల్లం ముక్కలు వచ్చాయి. ఆహా, నేను అనుకున్న దానికన్నా టేస్టీగా ఉందండి. నేను ఈ వంట స్టార్ట్ చేసే ముందు కొత్త వంట అని అనుకున్నాం మనం. పాలకూర రైతా ఇంత టేస్టీగా ఉంటుందో నిజంగా తెలియదు. అంటే మనం వేసిన పొళ్ళు సింపుల్ పొళ్ళే, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము. అసలు ఈ పొళ్ళతో ఇంత బాగుంటుందా అంటే పాలకూర గొప్పతనం అది, పెరుగు గొప్పతనం అది. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మీరు ట్రై చేసినప్పుడు మాత్రం 100% నన్ను అమృతం కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటారు. చూసారు కదా, ఈ రోజు నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయి. నేర్చుకోండి. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.